నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ గారు మన ముందు ఉన్నారు. సార్ నమస్తే. సార్ సార్, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక కొలికైతే రావడం లేదు సార్. నిన్నటిదాకా నాగ చైతన్య, సమంత అన్నారు. మరలా ఈ రోజు కొత్తగా కేటీఆర్ గారు మరలా రకుల్ ప్రీత్ సింగ్ మధ్య ఏదో నడిచిందని, ఆమెకి కేటీఆర్ గారు ఆమెకి బంగ్లా ఇచ్చాడు, కారు ఇచ్చారని అనే కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. అది ఏ మేరకు వాస్తవం అని చెప్తారు? అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఒకటి ఆ ఇష్యూ మామూలుగా అది సరైన ప్రత్యర్థుల మధ్య లేకుండే. ఇప్పుడు కేటీఆర్ గారు, కొండ సురేఖ గారు అంటే ఇండియా పాకిస్తాన్ ఇట్లా అంత పెద్ద రైవల్స్ జరుగుతుంది అనమాట. అదే ఇప్పుడు దానికి ఎవరైనా మనకు ఇప్పుడు మన రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి దానికి చట్టపరమైన ప్రక్రియ అనేది ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ గారు నేను ఎలాంటి నేరానికి పాల్పడలేదు, ఫోన్ ట్యాపింగ్ నాకు సంబంధం లేదు, వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, ఆ ఆరోపణల వల్ల నేను ఒక మంత్రిగా, రాష్ట్రానికి మంత్రిగా ఉన్నాను, మరి నా పర్సనల్ ఇమేజ్, నా రెప్యుటేషన్ అండ్ నా పరువు కూడా అది నష్టం కలిగిస్తుంది అనే దాని ఫార్మాలిటీగా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీస్ కొండ సురేఖ గారికి ఇచ్చారనేది ఇప్పుడు సోషల్ మీడియాలో అవుతుంది. దానికి కూడా కొండ సురేఖ గారు దానికి కూడా ఆన్సర్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఆరోపణలు అనేవి ఎక్కడైనా కూడా ఎవరైనా ఆరోపణలు చేస్తారు. కానీ మన జ్యుడిషియల్ దీంట్లో ప్రక్రియలు ఎట్లుంటుందంటే, మనం ఆరోపణ చేస్తే దానికి రిప్లై ఇవ్వడం, ఓకే, ఆన్సర్. ఇప్పుడు లీగల్ నోటీస్ వాళ్ళకి కేటీఆర్ గారు వాళ్ళ న్యాయవాది ద్వారా కొండ సురేఖ గారికి లీగల్ నోటీస్ ఇప్పించారు. దానికి రిప్లై చేయమని కూడా అడుగుతారు. దాంట్లో ఒక టైం ఇస్తారు, లేదంటే దాన్ని ఓపెన్ అపాలజీ చెప్పండి అంటారు. ఎవరైతే ఎట్లయితే మళ్ళీ మీడియా ముందు చేస్తారో ఆ విధంగా చేయండి అని అడుగుతారు. మరి దానికి నేను న్యాయపరంగానే మిమ్మల్ని ఎదుర్కొంటాను, నేను కూడా లీగల్ గానే మీ పైన యాక్షన్ తీసుకుంటా అని కొండ సురేఖ గారు చెప్తుంది అనేది అక్కడ. మరి ఇంకా అది ఇట్ హాస్ బికమ్ వెరీ హాట్. అయితే దానికి ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా అది వ్యక్తిగత స్వేచ్ఛకి, ఆ ప్రైవసీ, అగైన్స్ ద ప్రైవసీ ఆఫ్ ది ఇండివిజువల్, అది నేరం. దానికి ఇప్పుడు మన టెలిఫోన్ యాక్ట్ అనేది మన ఫస్ట్ టైం మన నాంపల్లి కోర్టులో ఇండియా వైడ్ ఫస్ట్ టైం ఆ చట్ట ప్రకారమే ఎక్స్ డిఎస్పి ప్రణీత్ రావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత చాలా మంది అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు 10 సంవత్సరాల టైం పరిపాలనలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే ఏంటంటే, వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మెయిన్ వాళ్ళది ఏంటంటే ఇవన్నీ వ్యక్తిగత స్వేచ్ఛని వాటిని భంగం కలిగించే విధంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, రిసీవర్స్ పెట్టారు. ప్రతి అపోజిషన్ పార్టీ లీడర్ దగ్గర, ప్రతి వాళ్ళ దగ్గర, ఈవెన్ వాళ్ళు పోలీస్ వాళ్ళని కూడా ఉపయోగించుకున్నారు, మిస్యూజ్ చేశారంతా, అధికారాన్ని దుర్వినియోగం చేసి వ్యక్తిగత స్వేచ్ఛను హరించారు. ప్రైవసీ ఉంటుంది, ఆ ప్రైవసీని దే హావ్ కిల్డ్, దే హావ్ వయలేటెడ్, విచ్ లీడ్స్ టు ది వయలేషన్ ఆఫ్ ది లా, అబ్యూజ్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఇప్పుడు దాన్ని వాళ్ళు కంటెక్ట్ చేస్తూ దానికి ఇప్పుడు ఆల్రెడీ దాని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిపోయింది. చాలా మంది అధికారులు, మనకి మీడియాలో మీరు అందరు చూస్తూ చాలా మంది అధికారులు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. దాన్ని మొత్తం ప్రభుత్వం పైన, అప్పుడు గత ప్రభుత్వం తెలంగాణలో ఎవరుండో వాళ్ళందరూ బాధ్యులే, ఎవరు గారి మినహాయింపు లేదు దాంట్లో. ఈవెన్ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇంకా మంత్రివర్గంలో ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరూ దానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఈ ఫోన్ ట్యాపింగ్ కి, ఎవరైతే ప్రతిపక్ష నాయకుల స్వేచ్ఛను అరేంజ్ చేస్తారో వాళ్ళని కూడా చట్టపరంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది. అంటే సార్, ఆ కేటీఆర్ గారు రకుల్ ప్రీత్ సింగ్ మధ్య ఏదో ఆ సీక్రెట్ ఒప్పందం జరిగిందని, ఆ కేటీఆర్ గారు ఆమెకి బంగ్లా గిఫ్ట్ గా ఇచ్చారని, కారు కూడా 3 కోట్ల కారు సంథింగ్ ఏదో గిఫ్ట్ గా ఇచ్చారని బయట అయితే కొన్ని వ్యాఖ్యలు జరుగుతుంది. దాని మీరు ఏం చెప్తారు? అంటే అప్పుడు కేటీఆర్ గారు అప్పుడు మన ఏ విషయాలు దాన్ని మాట్లాడుకోవాలి. కేటీఆర్ గారు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన చాలా చురుకుగా పనిచేశారు. అవును, చాలా యాక్టివ్ గా. ఆయన కూడా ఎవరైనా కూడా ఒక పదవి వచ్చినప్పుడు, తెలంగాణ ఉద్యమానికి వచ్చినప్పుడు ఆయన కూడా యాక్టివ్ గా, నేను హౌ బెస్ట్ ఐ కెన్ డూ టు ద సొసైటీ, మన తెలంగాణకి ఏ విధంగా వెళ్తానో చాలా ఆయన ప్రయత్నం చేశారు. ఆయన మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు చాలా యాక్టివ్ ఉండే, ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు, తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా చూసారు. చాలా స్పీడప్ గా చేశారు ఆయన. అప్పుడు ఆయనకున్న ఎనర్జీని, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ని వాడాడు, చేశారు. ఆయన
అట్ ద సేమ్ టైం ఆయన ఈజ్ వెరీ గుడ్ అట్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి కేటీఆర్ గారికి. ఆయన యుఎస్ రిటర్న్ కాబట్టి ఆయన ఎడ్యుకేటెడ్, చాలా బాగుంది ఆయనకు. మళ్ళీ ఓన్ సన్ ఆఫ్ ది సీఎం. ఆ విధంగా మళ్ళీ ఆయన హైదరాబాద్ నిజాం కాలేజ్ స్టూడెంట్ ఆయన కేటీఆర్ గారు. కాబట్టి ఆయనకు తెలుసు ఇక్కడ కల్చర్ ఏంటి అనేది. ఆయన స్టూడెంట్ ఉన్నప్పుడు ఉన్నారు, మళ్ళీ ఉద్యోగంలో కూడా ఆయన పాత్ర వహించారు. అంటే వీళ్ళిద్దరి మధ్య సంబంధం చెప్తుంది అంటే యాక్చువల్ గా చూడండి, దీంట్లో ప్రతి పొలిటీషియన్ ఆయన కూడా కేటీఆర్ గారు కూడా ఒక హీరో లాగా కనిపిస్తుంది. పొలిటీషియన్ కానీ కొంచెం ఆయన కూడా క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉన్నాయి. అంటే ఆయనకు మన నటన ఆయనకు ఇంట్రెస్ట్ లేదు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇట్లా పొలిటీషియన్ తీసుకుంటే ఎంజీఆర్ గారు ఉన్నారు, తర్వాత ఎవరు ఎన్టీ రామారావు గారు, ఎవరండి ఇప్పుడు చాలా మంది సినిమా యాక్టర్స్ పొలిటీషియన్ అవుతున్నారు. ఆయన కూడా రామారావు గారే సార్. అందుకే అన్నట్టు కదా. అవునండి గోపి గారు, మీ సమయస్ఫూర్తికి అభినందిస్తున్నా. అప్పుడు కేసీఆర్ గారు కూడా మన మాజీ ముఖ్యమంత్రి, మన తెలుగు జాతి ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు గారిని అనుసరించి ఆయన పేరు ఆయనకు పెట్టారనేది అక్కడ టాక్ వచ్చింది. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఎవరిని ఎవరు ఆకర్షించారు, ఎవరికి ఎవరు వెళ్ళారు అనేది అక్కడ విషయం ఏంటంటే చాలా ఇలాంటి జరుగుతుంటాయండి. ఇప్పుడు కేటీఆర్ గారికి వేరే ఒక వాళ్ళతోని ఇట్లా ఉన్నాయనంటే ఆ బిజీ షెడ్యూల్ అక్కడ ఆయన ఏ విధంగా టైం ఇవ్వగలుగుతాడు? ఆయన ఇంత బిజీ షెడ్యూల్ గా మంత్రిగా ఉండే చాలా యాక్టివ్ గా పనిచేసేవాడు. ఆయన జరిగిందని ఒక టాక్ వస్తుంది. అంటే ఆయన ప్రోత్సహిస్తాడు అందరినీ. ఆయనకు ఒకటి ఏంటంటే ఎంకరేజ్మెంట్ ఒక ఫ్యూచర్ ఉన్నది మంచిగా. ఆయన ఒక టాలెంటెడ్ కాబట్టి హార్డ్ వర్కింగ్ మినిస్టర్ గా పనిచేసి ఆయన ప్రతి సినిమా ఫీల్డ్ కూడా ప్రోత్సహించారు. ఆయన చాలా మెగాస్టార్ చిరంజీవి గారి ప్రోగ్రామ్స్ పిలిచినప్పుడు కూడా ఆయన అటెండ్ అయ్యేవాళ్ళు. ఆయన ఇండస్ట్రీని కూడా చాలా, అప్పుడు శ్రీనివాస్ గారు, తలసాని శ్రీనివాస్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉండే, వాళ్ళిద్దరు కలిసి చాలా ఇండస్ట్రీని చాలా ప్రోత్సహించే విధంగా. అప్పుడు ఈ ప్రాబ్లం ఏముందంటే ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీని వైజాగ్ షిఫ్ట్ చేయాలని ఉండే మన తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో. కానీ వీళ్ళు కేసీఆర్ గారు తర్వాత కేటీఆర్ గారు కొంచెం దాన్ని ఇక్కడ మన ఇండస్ట్రీ ఇక్కడే ఉండాలి, హైదరాబాద్ అన్ని విధాలుగా డెవలప్ కావాలి, ఇప్పుడు గ్లోబల్ సిటీ చేయాలి, విశ్వనగరంగా మార్చాలని. విశ్వనగరంగా మార్చాలంటే మెయిన్ ఏంటండి, ఇలాంటి సినిమా కూడా దాంట్లో ఒక ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇప్పుడు ఎందుకంటే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అని అది వచ్చింది కదా మనకు, అలాంటి విధంగా ఉండాలని చేయడం జరిగింది. అయితే ఆ జర్నీలో ఏమంటారు, ఆ ట్రాక్ లో ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ పరిచయం అవుతారు. ఒక హీరో అంటే మినిస్టర్ గారు అంటే అతను ఉన్న దాంట్లో కొన్ని జరుగుతుంటాయి. అట్లా ప్రతి వారికి ఒక చిన్న చిన్న ఏదో ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది, మాట్లాడుకోవడం, ఎంకరేజ్మెంట్ చేసుకోవడం ఏదో జరుగుతుంది అక్కడ. కాబట్టి దాన్ని కొంతమంది వాళ్ళు జరుగుతారు. ఎవరి ఇప్పుడు పర్సనల్ లిబర్టీ అని ఉంటుంది అక్కడ. ఏం జరిగింది ఏందనేది ఇద్దరు ఇష్టమై ఒక మేజర్స్ ఏమైనా చేయొచ్చు అనేది చట్టం చెప్తుంది. దాన్ని మనం అంత పెద్దగా పట్టించుకోవాల్సింది. అయినా నాకు అక్కడ నేను దానికి నేనేమో సర్టిఫికేషన్ ఇచ్చేది కాదు అక్కడ. జస్ట్ ఐఎమ్ ఒక కామన్ గా జరిగేది ఏంటిది, సొసైటీలో జరిగేది ఏంటిది. కేటీఆర్ గారు కానివ్వండి, ఇంకా వేరే సెలబ్రిటీ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళొక మేజర్ అయితే ఇద్దరికి ఆరోపణలు లేవు కదా. ఇప్పుడు మీరు సరేనండి రకుల్ ప్రీత్ గారి మీద అభిప్రాయం జరిగింది, అట్లా జరుగుతున్నారు, రకుల్ ప్రీత్ గారికి కార్ గిఫ్ట్ ఇచ్చారు, లేకపోతే ఏదో డబ్బు జరిగింది, సంథింగ్ ఏదో ఉందనేది అక్కడ ప్రజల్లో నుండి వాళ్ళకి ఒకటి వస్తున్నప్పుడు దట్ ఈస్ ఆల్సో లీడ్స్ డిఫర్మేషన్ ఆఫ్ ది సెలబ్రిటీ. ఇప్పుడు ఆమె కూడా మీడియా పైన చేయవచ్చు కదా, నా పరువును భంగపరిచే విధంగా ఇట్లా మీడియాలో వస్తున్నాయని ఇమీడియట్ గా వాళ్ళు చేయవచ్చు కదా. వాళ్ళు పట్టించుకోవటం లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు, ఫ్యాక్ట్ కాదు అది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ బిగ్ ఇష్యూ. ఓకే, అది దాన్ని చూసుకొని చేయడం. ట్యాపింగ్ అనేది ఇప్పుడు కేటీఆర్ గారి మీద ట్యాపింగ్ అనేది ఒక అంశం తీసుకొచ్చి ఆయనను మరి దానికి ఏమి జరిగింది, ఈయననే చేస్తున్నారు అనేది ఇప్పుడు రూలింగ్ పార్టీ చేసే ఆరోపణ. ఏది ఏమైనా అక్కడ చట్టం ముందు ఒక ఇన్వెస్టిగేషన్ లో ఆయన ప్రూవ్ అయితే మాత్రం హి హాస్ టు అండర్గో ది ఇంప్రిజన్మెంట్. అయితే మీరు అనేది ఏంటంటే ఎవరికైనా ఇప్పుడు ఒక మిస్యూజ్ చేసే విధంగా కాదు చేయడానికి ఉండదు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇట్లా మీరు ఒకటి అన్నారు కాబట్టి నేను చెప్తున్నానండి, అంటే బయట వచ్చి దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. ఇప్పుడు ఏమైందంటే బిల్ క్లింటన్ అని ఒక యుఎస్ ప్రెసిడెంట్ ఉండే, ఆయన ఏంటంటే ఒక జరిగినప్పుడు ఆమె మోనికా లెవిన్స్కీ అనే ఒక లేడీతో ఆయన ఇయాడే అక్కడ టేబుల్ పైన రిలేషన్ మెయింటైన్ చేసిండు, జరిగింది అనేది ఒక ఆరోపణ వచ్చింది. సొసైటీలో పొలిటీషియన్ మధ్య జరుగుతున్నది ఎక్కడైనా కూడా. ఇక్కడ కూడా వచ్చింది ఒకప్పుడు. తమిళనాడులో మన జయలలిత గారు హీరోయిన్ ఫిల్మ్ యాక్టర్స్ కలిసి మినిస్టర్ అయ్యారు. ఆమె అక్కడ
అసెంబ్లీలోనే ఆమె చీర లాగేసారు ప్రతిపక్ష వాళ్ళు. మనము ఇలాంటి పొలిటీషియన్ మధ్యలో వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు ఇలాంటివి ఇప్పుడు ఒక సెలబ్రిటీకి, ఒక హీరోయిన్ కి, ఒక మినిస్టర్ కి ఇవన్నీ అనేవి ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. పబ్లిక్ ఏంటంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇలాంటివి, కానీ ఫ్యాక్ట్స్ ఏంటి? ఓకేనా? ఎవరైనా ఒక రాజకీయ స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక హీరోయిన్ కానీ, ఎవరైనా ఒక క్రీడాకారుని కానివ్వండి, ఒక నటులను కానీ ప్రోత్సహిస్తారు వాళ్ళు. ఓకేనా? మంచి ఉద్దేశంతో పోవాలని కానీ ప్రతిదానికి చేసుకోవద్దు. అయినా అలాంటి అభిప్రాయం ఉన్న ఏ రాజకీయ నాయకులైనా కూడా అలాంటి ఉద్దేశాలతో వెళ్ళకుండా ఉంటే వారి రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.